రాజీ చాలా తలనొప్పిగా ఉంది. ఆ కబోర్డ్ లో అమృతాంజన్ ఉంది, ఇలా పట్రా. ఎప్పుడు చూసినా తలనొప్పి అంటారు మీరు, ఎందుకు? తలుండే వాళ్ళకే తలనొప్పి వస్తుంది, నీలాంటి తింగరోళ్ళకి కాదు. ఏమైంది అత్తమ్మా? కోడలి పిల్ల మెట్ల మీద పడిపోయిన దగ్గర ఆయింట్మెంట్ రాయమ్మా. అలాగే రాస్తాను అత్తమ్మా ఆయింట్మెంట్, మీరు పడిపోయిన దగ్గర. ఇక్కడైనా పడ్డారు. ఏమే ఆయింట్మెంట్ రాయకండి, అక్కడేం చేస్తున్నావే? మీరు ఏం చెప్పారు అత్తమ్మా? మీరు పడిపోయిన దగ్గర ఆయింట్మెంట్ రాయమన్నారు, అందుకే మెట్లకు రాశాను. తప్పేంటి? అన్ని కష్టాలు నా తమ్ముడికేనా? ఇంత ఆస్తుంటే కూడా సూపర్ మార్కెట్ లో ఎందుకు జాయిన్ అయ్యాడు? జాయిన్ అయ్యాడు అనుకో, నా మార్కులు కూడా వాళ్ళ ఇంట్లో ఎందుకు జాయిన్ అవ్వాలి? అయినా మా తాతకి విషయాలన్నీ తెలియాలి. నేనైతే ఇది ఒప్పుకోను, ఏదో ఒకటి చెయ్యాలి. ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నా? నా తమ్ముడు చాలా కష్టంలో ఉన్నాడు, మీరే హెల్ప్ చెయ్యాలి. మీ తమ్ముడికి ఏం కష్టం వచ్చింది చెప్పు. అయినా నిన్నే కదా ఫోన్ చేశాడు, అంత బాగానే ఉన్నావు అత్తమ్మ అని చెప్పాడు కదా. కార్తీక దీపం సీరియల్ ఇంట్లో పంపించేశారు కదా. మనం ఎలాగైనా సరే హైదరాబాద్ వెళ్ళి దేపే సొంత వారసురాలని చెప్పేసి వచ్చేద్దాం అత్తమ్మ. మీరే హెల్ప్ చేయాలి అత్తమ్మ నా కార్తీక బాబు తమ్ముడికి. నువ్వు మాట్లాడేది సీరియల్ కోసమా? కోడపిల్ల, ఈ రోజు నుంచి నీకు నేను వంట నేర్పించాలనుకుంటున్నాను. నువ్వు ఆమ్లెట్ వేయి ఈరోజు. అమ్మా నాకు ఆమ్లెట్ వేయడం రాదత్తమ్మా. మీరు చెప్పండి, నేను వేస్తాను. సరే, నేను ఒకటి సైజ్ చేసి చెప్తాను, నువ్వు చేసాయి. చూసావా నిన్న నైరా? చాలా పొగుడుతాను. ఏంటి అలా రెడీ అయ్యా? అలా తిప్పుకొని నడుస్తున్నావు, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? రెడీ అవ్వకూడదా? మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు, అందుకే ఇలా రెడీ అయ్యాను అత్తమ్మా. పెద్ద గొప్ప పని. ఇంతకీ ఎవరా గెస్ట్? నన్ను మెచ్చుకునే రోజు వచ్చేసింది అత్తమ్మా. నువ్వెప్పుడు చేయలేని పని నేను ఈరోజు చేశాను. పొద్దున్నే తమ్ముడు కొత్త సంవత్సరాన్ని ముందు మన ఇంటికి తీసుకొస్తానన్నాడు. అది ఎయిర్పోర్ట్ లో దిగ్గానే దాని దారి ఖర్చులకి, దారిలో దాహం అది వేస్తే డ్రింకులు అయి తాగడానికి డబ్బులు అడిగి తీసుకెళ్ళాడు. దారి ఖర్చులుగా ఎక్కడవే డబ్బులు? అంటే నీ గుర్తులేదు అత్తమ్మా? డబ్బాలో పెట్టి 3000 ఇచ్చేసాను తమ్ముడికి. నాకేమే చెప్పలేదు. అదే చెప్పాడు అత్తమ్మా నీకు చెప్పొద్దని. ఇంకోసారి చాలా పొగుడుతాను.